హాయ్ హలో ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేస్తారుగా మీరే అండి, చెయ్యండి సబ్స్క్రైబ్. కళ్యాణ్ గారు టూ గుడ్ అండి, చాలా బాగా మాట్లాడారు. యాజ్ ఏ కెప్టెన్ గా మీరు అన్న దాంట్లో 1% కూడా తప్పనిపించలేదు. అక్కడ జరిగే డిస్కషన్ లో ఎవరిది తప్పులేదు. వైల్డ్ కార్డ్స్ కి కొత్త ఏ వర్క్ ఎలా చేయాలో ఇక చేస్తున్నారు. మీకు ఎలా చెప్పాలో తెలియక కన్వర్జేషన్ మిస్ మ్యాచ్ అయ్యింది. కానీ ఒకే ఒక మాట అన్నారు, మీరు ఇలా మాట్లాడితే నేను వేరేలా మాట్లాడతా అని. ఇక్కడ ఎవరిది తప్పులేదు, కానీ ఆ మాటలు కొంచెం వెటకారంగా ఉండడం, ఒకరికొకరు సీరియస్ అవడం జరిగింది. అదేంటో చూద్దాం. కళ్యాణ్ గారు ఫుడ్ లేట్ అవడంతో ఈ రోజు కొత్త కాబట్టి రేపు నుంచి ఇలా జరగకూడదు అని మాధురి గారిని పిలిచారు. కళ్యాణ్ ఫస్ట్ డే కదా అని మాట్లాడుకుందాం అని దివ్యల్ మాధురి గారిని పిలిచారు. రెస్పెక్ట్ గా కూర్చోండి మేడం అంటే కూర్చుంటేనే చెప్తావా లేకుంటే చెప్పవా? ఈ రోజు అంటే కొత్తగా వచ్చారు కదా, రేపటి నుంచి టైం కి ఫుడ్ రావాలి. మీరు కూర్చుంటే మాట్లాడవా? అక్కడ కళ్యాణ్ చెప్తున్నారు కూర్చుంటే మాట్లాడవా అని. కొంచెం వెటకారంగా మాట్లాడినట్టే అనిపించింది. మీరు ఇలా మాట్లాడితే నేను వేరేలా మాట్లాడాల్సి వస్తది అన్నారు. అంటే ఫుడ్ లేట్ అయింది కదా, మీరు రూల్స్ మాట్లాడితే నేను రూల్స్ మాట్లాడతా అన్నట్టుగా మాట్లాడారని నాకు అనిపించింది. ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటే సరిపోయేది. ఇక్కడ దివ్య గారు కూడా చాలా బాగా మాట్లాడతారు, కళ్యాణ్ సపోర్ట్ చేస్తూ. తర్వాత కళ్యాణ్ తప్పు లేకపోయినా నా వల్ల ఏదైనా నేనేమైనా తప్పుగా మాట్లాడితే సారీ మేడం అంటారు. దివ్య గారు ఫుడ్ మానిటర్. ఫస్ట్ ఎవరికి ఏ వర్క్ ఇవ్వాలి, ఎవరితో ఏ వర్క్ చేయించుకోవాలి అని. వైల్డ్ కార్డ్స్ కొత్తగా ఇంట్లోకి రావడం వల్ల వాళ్ళకి అన్ని కొంచెం కొత్తగా ఉంటాయి. మీరు ఒక స్టాండ్ తీసుకొని ఒక స్టెప్ ముందుకు వేసి ఉంటే అంత జరగకపోను అని నా ఫీలింగ్. తర్వాత దివ్య గారు వచ్చి ఫుడ్ కి కావాల్సినవన్నీ అక్కడ పెట్టేశాను. పప్పు 2 కప్పులు ఉన్నాయి, 2 పూట్ల రావాలి. దివ్య మాధురి గారు బకెట్ నీళ్ళు పోయాలి అంటారు. అక్కడ వెటకారంగా మాట్లాడారు, మళ్ళీ వెంటనే కవర్ చేశారు. వెంటనే దివ్య తినే వాళ్ళకి ప్రాబ్లం లేకపోతే నాకేం పర్వాలేదని చెప్పి వెళ్ళిపోయారు. మాధురి గారు వెటకారంగా మాట్లాడతారు, మళ్ళీ అలా మాట్లాడలేదు అంటారు. ఇక్కడ డెమాన్ రీతు గొడవ. డెమాన్ ఉదయం క్లీన్ చేసిన గిన్నెలు ఎవరు తోమారని అడిగితే ఆయిషా వచ్చి నా పని అయిపోయింది అంటే రీతు గారు కావాలని గొడవ పెట్టుకున్నట్టు అనిపించింది. వైల్డ్ కార్డ్స్ వచ్చి హింట్స్ ఇచ్చారు, మీ ఇద్దరు బాండింగ్స్ బాగా లేదు అనేసి. సో అది డిస్టర్బెన్స్ అవ్వడం కోసం గొడవ పెట్టుకున్నారని నాకు అనిపించింది. నిన్న నామినేషన్స్ చాలా బాగా అనిపించింది. నిన్న నిఖిల్ చాలా బాగా ఫైట్ చేశారు అనిపించింది. ఫస్ట్ గేమే ఎంత మంది వచ్చి ఫైట్ చేసినా కానీ బాల్ బజర్ వచ్చే వరకు వదలలేదు. అయినా ఫస్ట్ బాల్ నిఖిల్ తీసుకొని తనుజ గారికి ఇచ్చారు, కానీ తనుజ గారు మంచి పాయింట్స్ చెప్పలేదని నాకు అనిపించింది. ఫస్ట్ సుమన్ గారి గురించి చెప్పింది, అది నాకు అంత మంచిగా అనిపించలేదు. తర్వాత రాము గారిని నామినేట్ చేసింది. ఇక్కడ అస్సలు నచ్చలేదు నాకు తనుజ గారు. ఎందుకు అంటే రాముకి చెప్పిన పాయింట్స్ భరణి గారు ఏం చెప్తే నువ్వు అదే చేస్తున్నావు, ఆయన ఒకరిని ఒకలాగా మిగిలిన వాళ్ళని వేరే ఒకలాగా చూస్తున్నావు. అరే ఏంటి, నిన్నటి వరకు మీరు కూడా నాన్న నాన్న అని మీరు భరణి గారు వెనకాతలు తిరిగి ఇప్పుడు అదే పని రాము గారు చేస్తే తప్పని నామినేట్ చేయడం కరెక్ట్ కాదు. తనుజ గారు ఇక్కడ నిఖిల్ నామినేట్ చేశారు, అతనికి కూడా అలాగే అనిపించింది అని చెప్పి ఏంటంటే సుమన్ శెట్టి గారు యాక్టివ్ గా లేరు హౌస్ లో 2 days నుంచి అని. శ్రీజ ఎలిమినేషన్ టైంలో ఈయన సుమన్ శెట్టి గారిని స్ట్రాంగ్ అన్నారు, ఇప్పుడు యాక్టివ్ గా లేరు అని నామినేట్ చేస్తున్నారు. ఏంటో మరి అప్పుడే ఆయన్ని పంపించవచ్చు కదా. ఫస్ట్ నామినేషన్స్ తర్వాత కొంచెం గ్యాప్ వచ్చింది. ఆ టైంలో మాధురి గారు తనుజ గారిని పిలిచి యూ నామినేటెడ్ 2 innocent peoples, స్ట్రాంగ్ పర్సన్స్ ని నామినేట్ చేయాలి, చేయలేదేంటి? నువ్వు నాకు అర్థం కాలేదు. నువ్వు స్ట్రాంగ్ వాళ్ళని నామినేట్ చేస్తే విన్ అయ్యే ఛాన్స్ వస్తుంది, నువ్వు వీక్ పర్సన్స్ నామినేట్ చేస్తే ఏంటి? రాగానే శ్రీజ గారిని అన్ని విషయాల్లో ఇంటర్ఫీర్ అవుతుంది అన్నారు. అంటే శ్రీజ స్ట్రాంగ్ అనే కదా ఎలిమినేట్ చేసేసారు అని నాకు అనిపించింది. ఇక్కడ ఏంటంటే స్ట్రాంగ్ పర్సన్స్ అందరూ వెళ్ళిపోవాలి అనుకుంటున్నారా? నాకు సార్ కూడా అంటారు గేమ్ ఆడే వాళ్ళు ఉండాలా ఆడని వాళ్ళు ఉండాలా అని. ఆబ్వియస్లీ ఆడే వాళ్ళే ఉండాలి. నెక్స్ట్ వాళ్ళు రమ్యకి దొరికింది, ఆవిడ రాము గారికి ఇచ్చారు. రాము గారు చెప్పిన పాయింట్స్ సూపర్ అసలు. ఎందుకు అంటే అదే నిజం కాబట్టి. ఆయన చెప్పింది బెలూన్ టాస్ లో ఫౌల్ గురించి చెప్పి రీతు అండ్ డెమాన్ పవన్ ని నామినేట్ చేశారు. రీతు అసలు సంబంధం లేకుండా అరుస్తుంది, అంతేగాని చెప్పాల్సిన పాయింట్ మాత్రం చెప్పడం లేదు. రాము గారినే తప్పంటుంది రీతు. కానీ నాకు అనిపించింది ఏంటంటే రీతు గారు గ్లాస్ టాస్క్ లో మీ వల్లే గేమ్ పోయింది, అందుకు ఫీల్ అయిపోయారు కదా, మరి మీ వల్ల టాస్క్ మొత్తం పోయింది. రాము గారికి ఇమాన్యువల్ గారికి మీ వల్ల ఒక రాంగ్ ట్రాంప్ వేశారు ఫారెస్ట్ సంచాలక్ అని. అలాంటప్పుడు రాము గారు మిమ్మల్ని నామినేట్ చేయడం ఎలా తప్పు అవుతుంది? డిమాండ్ పవన్ కు మాత్రం రాము మంచిగానే చెప్పాడు, పవన్ నువ్వు గేమ్ బాగా ఆడతావు కానీ ఇలా ఫౌల్ ఆడతావు అని అస్సలు అనుకోలేదు అని చెప్పి నామినేట్ చేశారు. ఇక్కడ రమ్య గారు మాత్రం ఏం ప్లాన్ అండి అసలు. రీతు అండ్ పవన్ మధ్యలో పవన్ స్ట్రాంగ్ ప్లేయర్ అని అతన్ని నామినేట్ చేశారు చూడండి, సూపర్ అసలు.
ఇక్కడ కూడా స్ట్రాంగ్ ప్లేయర్ వెళ్ళిపోవాలి అనే ఉద్దేశం. సబ్స్క్రైబ్.